నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. గురుగారు, రామరాజ్యం అనే సంస్థని స్థాపించి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ మన రంగరాజన్ గారి మీద చాలా ఎలిగేషన్స్ చేసి జైలుకి వెళ్ళొచ్చినా సరే మళ్ళా ఆయన మీద ఇంకా దారుణంగా ఇంకా చాలా అసలు మాట్లాడలేని విధంగా ఆయన చాలా ఎలిగేషన్స్ వేయడం. ఎందుకంటే రంగరాజన్ గారు అంటే అందరికీ ఒక గౌరవం. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే ప్రతి యుఎస్ వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక సెంటిమెంట్, చిలుకూరు బాలాజీ టెంపుల్. సో అక్కడ ప్రదక్షిణాలు చేస్తే యుఎస్ వెళ్తారు అనేది, చాలా స్టేట్స్ వెళ్తారు అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. చాలామంది వెళ్తూ ఉంటారు భక్తులు. ఈయన భక్తులతో కూడా చాలా క్లోజ్గా మాట్లాడేయడం, భక్తుల్లో అందరితో కలిసిపోతారు. ఈయన కూడా చక్కగా కలిసి మాట్లాడడం, అలాగే హుండీ ఇప్పటివరకు కూడా పెట్టకుండా ఆయనే టెంపుల్ని డెవలప్ చేయడం, వచ్చిన భక్తుల్ని ఆయన పిల్లల్లాగే చూసుకోవడం, ఇదంతా కూడా మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. సో ఆయన గురించి అలా మాట్లాడుతుంటే హిందూగా స్పందించాలి, మనసు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి. అసలు ఎందుకని ఈయన ఇలా ఆయన మీద ఎలిగేషన్స్ వేస్తున్నారంటే ఈయనకి ఏ ఉద్దేశంతో ఆయన్ని ఇలా దిగజారిస్తే ఈయనకి వచ్చే లాభం ఏంటి? రంగరాజన్ గారితో నాకు 30 సంవత్సరాల పైనే అనుబంధం ఉంది. మా గురువుగారు కూడా ఆయన ఒక విధంగా. మనము ఆయన నిర్మోహటంగా మాట్లాడతారు, అహంకారంగా మాట్లాడినట్టు ఉంటాడు. కానీ ఆయన ఆత్మవిశ్వాసం అండి అది. ఆ పాలసీస్లో అలా రంగరాజన్ గారు వాళ్ళ డాడీ సౌందరరాజనే నాకు గురువు. కాబట్టి మురళీకృష్ణ గారని ఉంటారు వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి, అతను కూడా. మరి వాళ్ళంతా కూడా మంచివాళ్ళు పాపం. వాళ్ళు దైవ సేవలో ఉన్నారు, బాగుంది. ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, అతను కూడా సంగీతంలో మంచిగా టాలెంట్ ఉంది, చక్కగా బ్రహ్మాండంగా పాటలు పడుతున్నాడు. ఏమన్నంటే అంటాడు, ఓ కేసీఆర్ అని కేసీఆర్ గారినే అన్నాడు. ఏమయ్యా అని మా రాజమండ్రికి దగ్గరలోనే అనపర్తి అతను కూడా మేధావే, కానీ పర్వర్టెడ్ జీనియస్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, చట్టం అనేది ఒకటి ఉంటుంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. చట్టంలో ఎన్నో రాసుకుంటాం రాజ్యాంగాల్లో. కలెక్టర్ని హౌస్ అరెస్ట్ చేయొచ్చు, కలెక్టర్ని ఈ సెక్షన్స్తో ఎవరంటారు అరెస్ట్ అనొచ్చు, ఎస్ఐల్ని అనొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీలని అని ఏదేదో చెప్తున్నాడు ఆయన. అవన్నీ ప్రాక్టికల్గా అయ్యే పనులు కాదు. ఎందువలనంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆయన చెప్తే ఎస్ఐ వస్తాడా? ఒక ఎస్ఐ గారిని తణుకులో ఒక ఎస్ఐ గారితో మాట్లాడితే నువ్వు అసలు ఎక్కడున్నావు చెప్పి నేను వస్తున్నాను అనగానే అలాగే నేను అంత దమ్మున్న మనగాడైతే వెళ్ళొచ్చు కదా ఎస్ఐ దగ్గరికి. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. అతను జీనియసే కానీ పర్వర్టెడ్ జీనియస్. రంగరాజన్ అట్లా కాదు. రంగరాజన్ గారు ఏంటంటే మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్. అండ్ హైకోర్టు జడ్జెస్ సలహాలతో ఆనాడే హుండీ సిస్టమ్ను తీసి పడేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని చిలుకూరు మెట్ల లోపలికి అడుగు పెట్టకుండా చెక్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు కూడా ఏమనంటే చక్కగా లాను ఉపయోగించుకోమంటారు, లాలో కోర్టుల్లో కేసులు వేస్తారు. ఆయన ఆస్తులు ఆ విధంగానే ఆస్తులని కూడా సంరక్షించారు. అయితే ఆ ట్రస్ట్ చైర్మన్ నేనంటూ ఒక రెడ్డి గారు వచ్చారు, ఇంకొక ఆయన ఎవరో, ఆయన రంగరాజన్ గారికి వాళ్ళకి కొంచెం ఫైటింగ్స్ ఉన్నాయి జనరల్గా, అంతే కదా గొళ్ళను కానీ. సో దాని గురించి అతను ఏం చేశాడు, ఈ వీరరాఘవరెడ్డిని సపోర్ట్ చేస్తూ మొదట్లో ఆ వ్యక్తి చెప్పాడు. దానివల్ల రంగరాజన్ గారి మీద దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా అతని హ్యాండ్ కూడా ఉందన్నమాట. సో అలాగే రాఘవరెడ్డికి తెలియనటువంటి పాయింట్ ఏంటంటే జడ్జెస్నే, ఆనరబుల్ జడ్జెస్నే ఆయన తిట్టి ఇప్పుడు దానివల్ల అసలు బెయిల్ ఇచ్చింది ఎవరు అతనికి? ఈ రోజున మళ్ళీ బెయిల్ వచ్చింది చదువుకున్న లాయర్లు, నల్లకోటేసుకున్న లాయర్లు. ఆ నల్లకోటేసుకున్న లాయర్లే సీనియారిటీ వచ్చిన తర్వాత జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ అయ్యారు. అంటే జడ్జి తలుచుకుంటే అతనికి బెయిల్ కూడా రాదు. కానీ మన జడ్జిలు మోస్ట్ ట్రాన్స్పరెంట్ కాబట్టి వాళ్ళు అతనికి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఇందులో రకాలు ఉంటాయి, కండిషనల్ బెయిల్స్, కండిషన్ లేనటువంటి బెయిల్స్. ఆ కండిషన్ బెయిల్స్లో ఏంటంటే వారం వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడము, ఇలాంటి కండిషన్స్ మీద వచ్చినటువంటి వ్యక్తి నోరు మూసుకొని ఊరుకోవాలి. మళ్ళీ వచ్చి రెచ్చిపోయి ఎలిగేషన్స్ పెడుతున్నా, మళ్ళీ వచ్చి రెచ్చిపోయి చెప్తున్నా ఇవేమో జరుగుతాయంటే వెంటనే మళ్ళీ రంగరాజన్ కంప్లైంట్ చేయొచ్చు. రంగరాజన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, రంగరాజన్ తరపున ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేస్తారు. ఈయన ఫైల్ చేస్తే కేసు, అతను డిఫెన్స్ లాయర్ని డబ్బులు పెట్టుకోవాలి అతను ఎవరు, వీరరాఘవరెడ్డి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కనుక అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఇచ్చినటువంటి బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఆ విషయం ఇతనికి తెలియట్లేదు. తర్వాత రెండవది ఏంటంటే రంగరాజన్ అమాయకుడు కాదని నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను.
ఈజ్ అ జీనియస్ అని చెప్పాను. అందువలన అతను ఆవేశపడ్డు. ఇప్పుడు వేస్తున్నటువంటి నిందలు ఈయన ఏం చేస్తున్నాడు, మేము వెళ్ళేసరికి రంగరాజన్ గారు బాటిల్స్ పట్టుకున్నారు, మందు తాగుతున్నారు, లేకపోతే అమ్మాయిలతో కూర్చున్నారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. వీడియోస్ ఉన్నాయనుకోండి, మరి వీడియోస్ అతని దగ్గర ఉంటే ఈ పాటికే ప్రజెంట్ చేద్దుడు. లేవన్నమాట ఆ వీడియోస్, అవన్నీ లేవు. ఉండుంటే ప్రజెంట్ చేయి అని చెప్పి రంగరాజన్ గారు అడుగుతున్నారు. చెయ్యి. తర్వాత రెండవది ఏంటి, నీకేమన్నా కోపం ఉన్నా ఏమన్నా ఇదున్నా లా ఆఫ్ యాక్షన్, కోర్టు లా ఆఫ్ కోర్టు ఉంది, కోర్టులన్నీ ఉన్నాయి, కోర్టు వ్యవస్థను రా అని ఆయన ఛాలెంజ్ చేశారు. ఇస్తున్నప్పుడు మరి కోర్టుకు వెళ్ళొచ్చు కదా వీర్రాఘవరెడ్డి, మీడియాని మీరు తప్పుగా వాడుకోకండి, నువ్వు మీడియాకి తప్పుగా వాడుకుంటున్నావు అసలు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ మీడియాస్లో ఏం చేస్తారు, మామూలుగా వచ్చి అల్లరి చేయడం కంటే ఏముండదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏమి ఉండదు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ గొడవ మనకి భారతదేశంలో ఇంత ఉత్తొడుగుతున్న విదేశాల్లో కూడా రంగరాజన్ గారికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఆయన పేరుకి ఏమీ ఇదవ్వదు, అందరూ రంగరాజన్ గురించి తెలుసు కాబట్టి. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎందుకురా బాబు రంగరాజన్ గారిని ఎందుకు కొట్టాడు అంటే, గుళ్ళకి వెళ్తే మనం ఏం చెప్తాం, పూజలు చేస్తాం కదా, పూజలు చేసినప్పుడు పంతులు గారు వస్తారు కదా, ఏం అడుగుతాం, పంతులు గారు నీ గోత్రం ఏంటి, నీ పేరేంటి చెప్పంటారు కదా, మన గోత్రం మన పేరు చెప్తే పూజ చేస్తాడు, ఓ 10 రూపాయలు దక్షిణ వేస్తే. ఈ గోత్రాలు నాకు అసలు ఆ వీర్రాఘవరెడ్డి గారు ఆయన గొడవ, ఇక చిలుకూరు గొడవ నన్ను అడిగితే ఆయన ఏదో గోత్రాలు అడుగుతున్నాడు. ఎవరు, వీర్రాఘవరెడ్డి పూజ చేయించుకోవడానికి వెళ్ళాడండి రంగరాజన్ దగ్గరికి. పూజ చేయించుకోవడానికి వెళితే గోత్రనామాలు చదవలేదని ఈ గొడవ అంతా వచ్చిందనమాట. అది 20 దానికి అందుకని ఇక్ష్వాకు వంశం గోత్రాలు చెప్పు, నేను ఇక్ష్వాకు వంశాన్ని, ఈయన రెడ్డి, ఇక్ష్వాకుడు రాజు. ఇక్ష్వాకుడు రాజు అయితే రెడ్డికి రాజుకి సంబంధం ఏంటి, రాముల వారికి. గోత్రనామాలన్నీ ఈయనకే తెలిసినట్టు చెప్తాడు. గోత్రనామాలు అనేటటువంటివి మొత్తము 7 ఋషులు ఉన్నారు, ఋషుల నుంచి వచ్చారు, ఎవరికి వాళ్ళే ట్విస్టింగ్ చేస్తూ మాట్లాడచ్చు. రంగరాజన్ అంత అమాయకుడు ఏం కాదు. ఇవన్నీ కూడా ఆనరబుల్ జడ్జెస్ కొన్ని 100 మంది ఆయనకి శిష్యులు ఉన్నారనమాట. తలుచుకుంటే రంగరాజన్ తలుచుకుంటే ఒక్క క్షణంలో అతని బెయిల్ని రద్దు చేసేయచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సైద్ధాంతికపరమైన పోరాటాలు ఉండాలి. ఒక మ్యూజిక్ టీచర్గా ఉన్నటువంటి అతను, పాటలు అద్భుతమైన గాత్రం ఉన్నటువంటి ఆయన చక్కగా పాటలు పాడుకొని స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. అది మానేసి గోత్రాలు వచ్చినటువంటి రాజుల గోత్రాలు అంతా ఇస్తే నేను రామరాజ్యాన్ని స్థాపిస్తానడానికి నువ్వెవడవి స్థాపించడానికి. అసలు రామరాజ్యం పేరు పెట్టి మా అండకొండ రాముడు ఉన్నాడు, మా శ్రీరామరాజ్యం అని ఉన్నాడు. మా అండకొండ రాముడు పుష్పగిరి గుడి కోసం అక్కడ పోరాడుతూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఎండోమెంట్స్ ఆఫీసర్నే తిట్టిపడేసి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ వెంటనే వచ్చి ఆ గుడికి మంచిగా చేశాడు. ఇలాంటి పోరాటాలు చేయట్లా. గోత్రాలు ఇవ్వు, రాజుగారికి ఇవ్వు, ఇదే అని చెప్తాడు. మా సత్యభామ జల్లాయి ఉంది, వస్తుంది అనమాట. ఊరికనే సైలెంట్గా ఉన్నారు రంగరాజన్ గారు, మాట్లాడారండి, స్పందించారు. మరి అందువలన వాళ్ళంతా కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు. మనం వీర్రాఘవరెడ్డి గారి టాలెంట్ని 10 మంది ప్రజలకు ఉపయోగపడేలాగా చిన్నపిల్లలకి మ్యూజిక్ చేస్తూ నేర్పుతూ ఉంటే మనం కూడా వీర్రాఘవరెడ్డి గారిని హర్షిస్తాం. ఇది అనవసరమైన గొడవలు, పర్సనల్ అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. రంగరాజన్ ఇప్పుడు ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తానన్నాడు. కోర్టులో కేసులు జరుగుతాయి. అనవసరంగా వీర్రాఘవరెడ్డిని నమ్ముకొని 20 మంది వెనకాల వెళ్ళిన వాళ్ళంతా జైలుకి వెళ్ళారు. మరి ఈ విషయం ఎవరు చూస్తారు? వాళ్ళకి బెయిల్ ఎవరు? ఇప్పుడు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఫ్రాడ్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వెనకాల 20 మందిని జనాలను పెడితే ఆ 20 మంది పాపం బెయిల్కి వీర్రాఘవరెడ్డి దగ్గర కట్టాడా డబ్బులు? ఈయన కట్టుకోవడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి కదా గురుగారు. అవును, ఫ్యామిలీ పాపం, వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఇబ్బంది. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు, బ్రెయిన్లెస్ పనులు ఇవన్నీ కూడా. తర్వాత వెనకాల ఆ 20 మందికి కూడా బెయిల్స్ పాపం వచ్చినాయో రాలేదో, కొంతమందికి ఇంకా రావు. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు రంగరాజన్ గట్టిగా తలుచుకొని వాళ్ళని ఆపాలనుకుంటే ఆపగలడు. అది చట్టంలో ఆ వెసులుబాటు ఉంది. ఇంకా నాకే తెలుసు సెక్షన్లు అంటే, ఎప్పుడైనా సి పద్మనాభరెడ్డి గారు చట్టానికే ఆయన నా గురువు. ఆయన సి పద్మనాభరెడ్డి గారు అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు. ఆయన ఫాదరు 2 తెలంగాణ రాష్ట్రాలలో, తెలంగాణ అండ్ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో ఆయన మించినటువంటి అడ్వకేట్ లేడు సి పద్మనాభరెడ్డి గారిది. ఆ తర్వాత ఆయన హైకోర్టు జడ్జెస్ కూడా, సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా సి పద్మనాభరెడ్డి గారిని సలహాలు అడిగేవారు. ఇలా చెప్పాడు ఆయన, అరెస్ట్ చేసేయచ్చు, కలెక్టర్ని తీసేసుకోవచ్చు కస్టడీలోకి, పోలీస్ ఆఫీసర్ని, ఎవడరా నువ్వు అసలు అని అడుగుతారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. ప్రజల్లో ఏంటంటే కొంతమంది వర్గం ఉంటుంది, ఈ వీళ్ళు అబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నాడు, అబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నాడు రంగరాజన్ గారిని, ఇద్దరిని పొగిడే బ్యాచీలు ఉంటాయి. ఈ బ్యాచీల వల్ల ఏం ఉపయోగం లేదు, ప్రాక్టికల్గా జరిగేది ఏంటి అన్నది చూసుకోవాలి. కాబట్టి వీర్రాఘవరెడ్డి క్షేమంగా ఉండాలంటే ఇలాంటివన్నీ, అంటే మళ్ళీ బెయిల్ రద్దు కాకుండా
ఇంకా కేసు ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది కదమ్మా. అవునండి. రంగరాజన్ పిటిషన్లు వేస్తాడు, మళ్ళీ పాపం ఆయన జైలుకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలు అంతా ఇబ్బంది, డబ్బులు ఎవరు ఇస్తారు, లాయర్లు డబ్బులు ఇస్తేనే కానీ ఏ చెత్త కేసు తీసుకున్నా ₹1,00,000 మినిమం ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ప్లస్ జడ్జెస్నే టార్గెట్ చేస్తున్నాడు ఈ విషయంలో. మరి జడ్జెస్ని అనడం తప్పు కదా. కరప్టెడ్ జడ్జెస్ ఉంటే అది వేరు, వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు. ఉమ్. ఎక్కువ మరి నేను ప్రక్షాళన చేసేస్తానంటే ఎవరు, మోడీకి చేతకాక, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చేతకాక, మా గురువుగారు ఏంటంటే ఎన్వి రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, వీళ్ళందరికీ చేతకాక ఈయనొక్కడే పెద్ద పోటుగాడా. కాబట్టి రంగరాజన్ గారు వీళ్ళందరితో కూడా చక్కగా అందరినీ, అడ్వకేట్స్ని, హైకోర్టు జడ్జెస్ని అందరినీ కూడా చక్కగా వినయంగా ఆకట్టుకొని ఈ రోజున చిలుకూరు టెంపుల్కి ఒక స్టేటస్, ప్రత్యేకమైన స్టేటస్ తీసుకొచ్చి సాక్షాత్తు ఏ లెవెల్లో చెప్తాడంటే టీటీడీకే పోటీ అనమాట. రంగరాజన్ అంటే రమణ దీక్షితులు గారికి, రమణాచారి గారికి పోటీ, అలా అయిపోయాడు ఆయన. ఎలా అంటాడంటే, సపోజ్ ఉదాహరణకి రంగరాజన్ గారికి నాకు జరిగిన అనుభవం చెప్తాను. ఒక ముసలావిడ వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఉమ్. తెలియక. రంగరాజన్ గారు ఏమంటారంటే, ఏయ్ లే, ఏంటి సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు, తిరుపతిలో ఇలా చేస్తావు నువ్వు అంటాడు. ఏంట్రా రంగరాజన్ గారు తిరుపతి గుడిని చిలుకూరు గుడిని సమానంగా పోలుస్తున్నారు అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. ఉమ్. మళ్ళీ ఇంకొక ఆవిడ తెలియక కళ్ళు మూసుకుని దండం పెడుతుంది అనుకో, హే కళ్ళది, నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటావా, కళ్ళు నువ్వు ఇక్కడ మూసుకుంటున్నావు అంటే నా గుడి నీకు తేరగా దొరికిందా. ఆ వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి చిలుకూరు బాలాజీతో పోల్చేసరికి నాకు బీపీ లేచేది. ఎందుకని, నేను తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అప్పుడు అంటే అక్కడ దేవుడు గొప్ప. మరి అక్కడ దేవుడు గొప్ప, మరి అక్కడ తిరుపతే. ఇదేమో ఆ లెవెల్లో ఉన్నటువంటి టీటీడీ వాళ్ళని దడదల్లాడించి మన చిలుకూరుని పోటీకి పెట్టేసి నెంబర్ 1 పొజిషన్కి తిరుపతితో సమానంగా చేసేసారు. అంత గొప్ప స్టేజ్కి తీసుకొచ్చినటువంటి రంగరాజన్ గారిని మనం మెచ్చుకోవాలా, సపోర్ట్ ఇవ్వాలా. బ్రాహ్మణ పాపం ఆయన డబ్బులు హుండీలు వ్యవస్థనే తీసి పారేశాడు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి చెక్ పెట్టాడు, ఇంకేం కావాలమ్మా, ఆ భూములన్నీ రక్షించాడు. పోనీ తింటే తిన్నాయి ఆయన్ని, మన పంతులు గారేగా. కాబట్టి ఈ ఇవి ఈ గోల ఏంటి అసలు, ఈ వీరరాఘవరెడ్డికి ఏం కావాలా. రామరాజ్య స్థాపన చేయాలంటే రాముడే లేడంటాడు ఒకడు, రాముడు మటన్ తిన్నాడంటాడు ఒకడు, రాముడు చికెన్ తిన్నాడంటాడు ఒకడు, రాముడు సరయూ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు. అసలే రాముడితో ఈ గోల అయితే రామరాజ్యం అంటాడు ఈయన. ఇలాంటి వాటి మీద మన వీరరాఘవరెడ్డి పోరాడాలి. ఎవరెవరైతే ఇలాంటి స్టేట్మెంట్స్ రాముడి మీద ఇస్తున్నారో అటువంటి వాళ్ళందరి దగ్గరికి మన వీరరాఘవరెడ్డి ఒక అసైన్మెంట్ కింద తీసుకొని చక్కగా ఏంటో ఆ రాముడిని అంటావు అని చెప్పాలి. చక్కగా వీరరాఘవరెడ్డి సైద్ధాంతిక పరమైన విషయాల గురించి మాట్లాడడం అది మంచిది. వీరరాఘవరెడ్డి దగ్గర టాలెంట్ చాలా ఉంది, అభిమానులు ఉన్నారు. ఇప్పుడు చూడు విచిత్రం అదే, ఈ ప్రజలు అటు వీరరాఘవరెడ్డికి సపోర్టర్స్ ఉన్నారు, ఇటు రంగరాజన్ గారికి సపోర్టర్స్ ఉన్నారు. కానీ న్యాయం ఎవడో చెప్పట్లా. ఎంతమంది ఉన్నారు, మనం తప్ప వచ్చి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. ఏంటంటే ఇద్దరు క్షేమాన్ని కోరుతున్నాం మనం. ఎందుకురా ఆయన వీరరాఘవరెడ్డి, నీకు పిల్లలు ఉన్నారు, ఎందుకండి గురుగారు రంగరాజన్ గారు మొత్తం మీరు బ్యాడ్ అయ్యి సనాతన ధర్మం బ్యాడ్ అయిపోయి మొత్తం మన వెంకటేశ్వర స్వామి బ్యాడ్ అయిపోతున్నాడు అని పాపం రంగరాజన్ గారు ఏం చేయట్లేదు. ఆయన ఏమీ సైలెంట్గానే ఉన్నాడు. తప్పంతా వీరరాఘవరెడ్డిదే ఇలా బ్యాడ్ చేయడం అనేది. కాబట్టి ఇక ఇలాంటి మీడియాలు ఇంటర్వ్యూలు అంటే సరదాగా ఉంటాయి. మీడియా వాళ్ళు ఏంటంటే ఈ జన్మలో మీడియా అంటే ఏంటమ్మా, నారద మహర్షి పుల్లలు పెడతారనమాట, ఇద్దరికి పుల్లలు పెట్టి మామూలుగా లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా అడుగుతుంటే మన వీరరాఘవరెడ్డి ఏం చేస్తున్నాడు, సరదాగా చెప్తున్నాడు అనమాట. ఈ మీడియా వల్ల, మీడియా జోలికి వెళ్తే అఘోరి ఏమైపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. మీడియా వల్ల కుమార్ అంటే ఏమైపోయింది, మటాష్ అయిపోయింది. మొనాలిసా మన కుంభమేళాలో మటాష్ అయిపోయింది. అందువలన వీళ్ళందరూ కూడా మీడియాని చాలా పవిత్రమైంది, మీడియాని మంచి పనులకు ఉపయోగించాలా, సమాజానికి మెసేజ్ ఇవ్వాలంతే తప్ప దుర్వినియోగం చేసుకుంటే మనకే అది తిరిగి కొడుతుందమ్మా. కాబట్టి వీరరాఘవరెడ్డి గారి యాటిట్యూడ్ మానుకొని చక్కగా ఆయనకి ఏం కావాలో సామరస్యపూర్వకంగా పెద్ద మనుషులు ఉన్నారు, చక్కగా అడిగి చేసుకుంటే బాగుంటుంది. పాపం రంగరాజన్ గారు నాకు 54 సంవత్సరాలు వచ్చేసినాయి అన్నాడు. అంత చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అన్నీ మానేసి సేవ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామితో నేను సేవ చేసుకుంటున్నాను. మా కుటుంబం పుట్టిందే వెంకటేశ్వర స్వామి వారికి, మాది అన్నమయ్య వంశం లెవెల్లో ఆయన చెప్తున్నాడు. మరి చెప్తున్నప్పుడు వినాలి కదా, వెనకాల భక్తులు ఉన్నారు, వాళ్ళంతా మనోభావాలు దెబ్బతినేస్తాయి. కాబట్టి దీనికి చక్కగా వీరరాఘవరెడ్డి గారు అవతారం గొప్ప మనసుతో ఆయన ఏం చేయాలంటే టర్న్ చేసి అసలు రాముడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడనే వాళ్ళని, రాముడు మటన్ చికెన్ తిన్నాడు ఆ వాళ్ళ మీదకి వెళ్ళాలి మన వీరరాఘవరెడ్డి. వెళ్ళి రాముడి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ అన్ని ప్రక్షాళన చేసేస్తే రామరాజ్య స్థాపన మన వీరరాఘవరెడ్డి చేసేసినట్టేనమ్మా. రైట్ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.